రోహిత్ విషయంలో ఏం చేద్దాం? బీఆర్ఎస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నదట. నాడు కవిత మీద ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. నేడు పైలట్కు ఆలస్యంగా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసు చదివితే ఇది దేంతో నవ్వాలని కూడా అర్థం కాదు. అంత దారుణంగా ఉన్నది ఆ షోకాజ్ నోటీస్. నేను చెప్తా, ఇది ఈ పాయింట్ మనం ఫస్ట్ చూద్దాం. రోహిత్ రెడ్డి విషయంలో ఏం చేద్దామని పార్టీ మల్లగుల్లాలు పడుతున్నదట. ఇప్పుడు కవిత విషయంలో ఆమెను సస్పెండ్ చేసినాము, ఆమె పార్టీకి వ్యతిరేకంగా ఇదవుతున్నదని ఇది చేసినాము, మరి రోహిత్ విషయంలో లేట్ చేసినాము ఎట్లా అని ఆలోచిస్తున్నారట. మరి అంతే కదా. మరి ఇప్పుడు గతంలో కూతురు కేసీఆర్కి వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడేమో కవిత మీద కూడా ఎలాంటి యాక్షన్ లేదు, మిగతా వాళ్ళని మెడలు బట్టి అవతలకి నూకిరు. కవిత మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు. అంతకుముందు ఈటల రాజేందర్ను ఇంకెవరినో అయితే ఉత్తగానే బయటికి నెట్టేసారు. కానీ కవిత మీద ఆచితూచి చాలా రోజులు వెయిట్ చేశారు. కవితనేమి ఇమీడియట్గా ఆమెనేమి బయటికి పంపలే. ఇక కాదు, ఇక ఆమె వెళ్ళిపోతుంది అని డిసైడ్ అయిన తర్వాత ఆమెను బయటికి పంపించేసారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి విషయంలో అంతకంటే భయంకరంగా ఉన్నది. మళ్ళీ ఇదేం మామూలు కేసు కాదు, డ్రగ్స్ తీసుకున్న కేసు. కనీసం ఆ పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు నోటీస్ అన్ని ఇచ్చిండు. ఈయన నోటీస్ ఇవ్వడానికి 2 రోజులు పట్టింది. విషయం చూడండి, ఆ నోటీస్ ఎట్లుందో ఒక్కసారి చూడండి, గమ్మత్తుంటుంది. అంటే వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఈ నోటీస్ ఇచ్చిండ్రు కేసీఆర్ అని చెప్పడానికి మాత్రం కామన్ సెన్స్ ఉండదా అండి? ఈ నోటీస్ చూడండి, దేంతో నవ్వాలనో అర్థం కాదు. 17వ తారీఖు నోటీస్, అంటే నిన్న నోటీస్ ఇచ్చిర్రు. ఈ నోటీసులు ఏమంటున్నారు? ఇగో, పై విషయాలు దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపైన మీ జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా మిమ్మల్ని ఈ నోటీస్ ద్వారా ఆదేశిస్తున్నాం. 7 రోజుల్లోనూ సమాధానం చెప్పాలని రోహిత్ రెడ్డికి కేసీఆర్ నోటీసు పంపిండు. 7 నాడు ఆయన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జైల్లో ఉన్నోడికి నోటీస్ ఇచ్చి 7 రోజుల్లో చెప్పంటే ఎట్లా చెప్తాడు? అంటే 8వ రోజు సస్పెండ్ చేస్తావా నువ్వు? అసలైన మీరు ఇచ్చిన నోటీస్ తీసుకోవడానికి అవకాశం లేదు, రిప్లై తర్వాత కనీసం తీసుకోవడానికి అవకాశం లేదు కదా. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా నోటీస్ ఇష్యూ చేస్తారంటే ఇవ్వాలే, బయట చర్చ జరుగుతుంది, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు అంటే నువ్వు వాళ్ళని కాపాడుతున్నావా అని బయట జనం అనుకుంటున్నారు. కాబట్టి ఇచ్చి పడేర్రా ఏదో ఒకటి. ఇది మర్చిపోయారు. ఇక 7 రోజుల్లో అన్నది మర్చిపోయారు. ఎందుకంటే ఆయన బెయిల్లో రిమాండ్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి 7 రోజుల్లో వివరణ అందరికి అట్లే అంటారు కదా. ఎవరికి నోటీస్ ఇచ్చినా 7 డేస్లోపు ఇవ్వండి అని అంటారు కదా. ఇక ఆయన జైల్లో ఉన్నాడా 7 ఉన్నాడో మర్చిపోయారు. ఈ నోటీస్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చిరు అంతే. జైల్లో ఉన్నాడు 7 రోజుల్లో ఎట్లా వివరణ ఇస్తారండి? అంటే ఇదేదో తూతూ మంత్రం అన్నట్టు. ఎందుకు మరి రోహిత్ రెడ్డి మీద ఇంత? కేటీఆర్ చెప్పాలా మరి ఎందుకు ఇంత అంటే, ఏదో సమాచారము రోహిత్ రెడ్డి దగ్గర బలమైన సమాచారం వీళ్ళకి సంబంధించి ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, మనకు తెలియదు, తెలిస్తే మాట్లాడాలి. మరి లేకపోతే ఇంత ప్రేమ ఎక్కడిది? అసలు అవసరమైతే ఎప్పుడో తీసి అవతల పడేయాలి. యాక్చువల్గానైతే ఈయన గతంలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చేటప్పుడే కేసీఆర్కి ఇష్టం లేదు ఈ వ్యక్తి రావడం, వద్దనే అన్నాడట. కానీ అప్పుడు ఏమైంది? మొత్తం ఎమ్మెల్యేలు ఆ రోహిత్ రెడ్డితో పాటు ఇంకా అందరూ వస్తే తప్ప పార్టీని విలీనం చేసుకొని ఎల్పీని విలీనం చేసే అవకాశం ఉండదన్నమాట. లేదంటే బై ఎలక్షన్ వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మొత్తం ఎల్పీని విలీనం చేసుకోవాలి. కాంగ్రెస్ ఎల్పీని అంటే రోహిత్ రెడ్డిని కూడా తీసుకోవాలి. సో అందులో భాగంగా రోహిత్ రెడ్డిని తీసుకున్నారు. సో ఇప్పుడు ఇది కేసీఆర్కి చాలా క్లోజు, మొత్తం ఫామ్ హౌస్ కల్చరు, కథా వ్యవహారము. ఇప్పుడు ఏమున్నదని మరి ఎందుకంతా రోహిత్ రెడ్డికి భయపడుతున్నారు? అసలు దీంట్లో ఏమన్నా అర్థం ఉన్నదా? వివిధ మీడియా నివేదికలు, ఇతర విశ్వసనీయ సమాచారం, విశ్వసనీయమైంది ఓపెనే కదా, పాజిటివ్ వచ్చింది ఆయనకన్నది ఓపెనే కదా. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో మీరు హాజరై ఉండగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగించబడ్డాయని ఆరోపణలు వెలువడిన విషయం పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చింది. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటుగా పార్టీకి మరియు ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించాయి. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగి ఉన్నది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పై సంఘటనలో మీ హాజరు మరియు ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట మరియు విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం కలిగించాయి. పై విషయాలు దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు
ఈ నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపుగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై మీ జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా మిమ్మల్ని ఈ నోటీసు ద్వారా ఆదేశిస్తున్నాం. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలు మరియు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండవలసిందిగా ఆదేశిస్తున్నాం. ఈ నోటీసు గడువులోపు సంతృప్తికరమైన వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ రాజ్యాంగం మరియు నియమావళి ప్రకారం మీపైన తగిన క్రమశిక్షణాత్మక చర్యలు ఎటువంటి అదనపు నోటీసులు లేకుండానే తీసుకోబడతాయి. సోమ భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు అట. ఎట్లిస్తాడండి ఆయన నోటీస్ ఇవ్వడం? అంటే సస్పెన్షన్ అన్నట్టే కదా. ఇక నోటీస్ ఎట్లిస్తాడు? జైల్లో ఉన్నాడు కదా, 1 వీక్లో ఎట్లా సాధ్యమవుతుంది? రోహిత్ నా కొడుకుతో సమానం, అక్కడ అతనే గెలవాలి, ఏం చేస్తావో తెలియదు. మీ పార్ట్నర్ తాండూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేయకూడదని హెచ్చరించి పంపించిరట. దీంతో సదరు వ్యాపారవేత్త తన భాగస్వామితో నువ్వు పోటీ చేస్తే మనకి ఇబ్బంది అని విరమించుకోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఇద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. చివరకు వ్యాపార భాగస్వాములు ఇద్దరు విడిపోయారు. మాజీ ఎమ్మెల్యేకు తాండూరులో కాంగ్రెస్ టికెట్ దక్కలే. పార్టీ వేరే చోట టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోయిందట. ఇదే తాండూరు రాజకీయానికి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ రాసినారు చూడండి. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. గతంలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో స్టింగ్ ఆపరేషన్ చేసి బీజేపీ వ్యక్తులుగా చెప్పుకుంటున్న ముగ్గురిని అరెస్ట్ చేయించడంతో పాటు అప్పటి బీజేపీ పెద్దలు కొందరిపైన ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కీలకమైన ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడు రోహిత్ రెడ్డి. ఆయన ద్వారానే బీఆర్ఎస్ ఈ వ్యవహారం అంతా నడిపింది. ఇప్పుడు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అతను అడ్డం తిరిగే అవకాశం ఉందట. ఓహో, ఇది కథ. ఇప్పుడు రేపొద్దున ఈయన మీద యాక్షన్ తీసుకున్నారనుకోండి, రేపొద్దున ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు లేదు, ఏం లేదు, అంత ట్రాష్ ఇది. నేను అవసరమైతే బయటకు వచ్చి నేను చెప్పేస్తా, ఏమంటారు దాన్ని, ఇదిగా మారిపోతా, ఏమంటారు కదా దాన్ని, అప్రూవర్గా మారిపోతా. సో ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు మొత్తం కేసీఆర్ కుటుంబం కలిసి నన్ను బలవంతంగా చేయించిందని చెప్పే అవకాశం ఉండొచ్చు. ఇంకా ఏమేమి రికార్డులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ అన్యాయంగా అమాయకులను ఇరికిచ్చారు కదా, 70 రోజులు 90 రోజులు. నందకుమార్ని 90 రోజులు జైలు పెట్టారు కదా. సో ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అన్నది అత్యంత కీలకం. రోహిత్ రెడ్డి మామూలుడు కాదు కదా. ఏం రికార్డు చేసుకుండో, ఎక్కడెక్కడ కథనో, ఏమేమైందో అన్నీ వచ్చి బయటికి చెప్పిండు అనుకో, మొత్తం పార్టీయే బజార్న పడుతుంది. అందుకనే ఆయనకి షోకాజ్ నోటీస్తోని, అది కూడా జైల్లో ఉండంగా 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీస్తోని సరిపెట్టిరేమో అని అనిపిస్తున్నది. ఇదే జరిగితే బీఆర్ఎస్ నాయకత్వానికి కొత్త తలనొప్పులు మొదలవుతాయి. కానీ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అతనిపైన చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని భావించి నోటీసు జారీ చేసినట్టుగా తెలిసింది. కథ ఇది, అసలు కథ. ఈ డ్రగ్స్ కేసు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసుకి ముడిపడి ఉన్నట్టుగా కనబడుతున్నది. రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేసి ఇబ్బంది పెడితే బీఆర్ఎస్కి పెద్ద తలకాయ నొప్పి, కేటీఆర్కి ముఖ్యంగా, కేసీఆర్కి కూడా ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరినీ 10-12 రోజుల ముందే గృహ నిర్బంధం చేసిరు కదా గువ్వల బాలరాజుని, వీళ్ళందరినీ కలిసి. ఇప్పుడు గువ్వల బాలరాజు బయటకు వచ్చి చెప్పాలా ఏం జరిగిందో. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా, మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పాలా.